సాధారణంగా ఈ లోకము సంతోషాన్ని ఎప్పుడు వెతుకుతూనే ఉంది. బహుశా ప్రతి మనిషి కూడా సంతోషాన్ని ఎక్కువ వెతుకుతాడు. జీవితంలో ఎవరు దుఃఖపడకూడదని అనుకుంటారు. ఎల్లప్పుడూ కూడా సంతోషాన్ని వెతుకుతారు. సంతోషము వెతుకుటలో చాలా మంది అలసిపోయారు కూడా. కానీ చివరికి ఫలితము శూన్యంగానే కనబడుతుంది. బహుశా మన ఆలోచన ఈ యొక్క లోక సంబంధమైనటువంటి విధానాల్లో సంతోషం వెతికినప్పుడు లోకము సంతోషమును కొరకు మనం ప్రయాసపడినప్పుడు లోకరీతిగా అది ఎల్లప్పుడూ ఒక కొరకరాని కొయ్యగానే మిగిలిపోతుంది. ఎందుకంటే నిజమైన సంతోషము క్రీస్తులో తప్ప మరి ఎవరిలోనూ లేదనేటువంటిది మనము గ్రహించినంత కాలము కూడా భౌతిక సంబంధమైనటువంటి వాటిలో మన సంతోషాన్ని ఎత్తినప్పుడు మనం ఏదో రోజు అలసిపోతామో. అందుకే అన్నాడు, వీటి యందు నాకు సంతోషం లేదని చెప్పక మునిపే నీ సృష్టికర్తను స్మరణ తెచ్చుకో. అంటే వీటి యందు ఇక నాకు సంతోషం లేదు అని చెప్పే రోజు భౌతిక సంబంధమైన లోకరీతిగా ఆనందాలన్నీ వెతికేవారు ఒకరోజు అనగలరు, వీటి యందు నాకు సంతోషం లేదు. నేను దేని కొరకైతే ఈ భూమి మీద ప్రయాసపడ్డానో, దేని కొరకై ఏదైతే నాకు ఆనందాన్ని పుట్టిస్తుందని నేను శ్రద్ధగా వెతికానో, దీని యందు నాకు సంతోషం లేదని ఒకరోజు ఖచ్చితంగా చెప్తూ ఉంటాను. దానికి కారణం ఏంటంటే సంతోషాన్ని వెతుకటంలో మంచి ప్రయత్నమే కానీ అది ఎందులో దొరుకుతుందో మనకు తెలియకపోవడం. సాధారణంగా క్రీస్తు కంటే సంతోషాన్ని కలిగించేటువంటివి మనము హృదయంలో ఎక్కువగా అనుకోవడం. క్రీస్తు కంటే ఏది సంతోషపరుస్తుంది? అసలు క్రీస్తులో ఉన్న సంతోషం అంటే ఏంటి? ఈ రహస్యాలు నాకు అర్థం కాలేనప్పుడు ఖచ్చితంగా క్రీస్తును విడిచి ఈ లోకంలో ఆనందాన్ని పొందడానికి మనం ఎంతో కష్టపడతాము, ఎంతో ప్రయాసపడతాము, చివరికి ఫలితం శూన్యంగా మిగులుతుంది. చాలాసార్లు మీరు కోరుకున్న వస్తువులు మీ జీవితాల్లో రావచ్చు. చాలాసార్లు మీరు కోరుకున్నది ఏదో అది మీకు దక్కొచ్చు. ఇవన్నీ ఉన్న తర్వాత అవి వెంటనే చెప్పేటువంటి విషయం ఏంటంటే కొన్ని రోజులకి అవి ఎలా వ్యసనం అయిపోతూ ఉంటాయి. ఎందుకనంటే ఆ వ్యసనం అయిపోయినప్పుడు ఖచ్చితంగా కనుగొనేటువంటి ఒక విషయం ఏంటంటే మీరు క్రీస్తు కంటే మరి దేన్నైనా ఈ లోకంలో ఎక్కువ కోరుకున్నప్పుడు అది ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీ జీవితాలకు వెకసం అవుతుంది. పైగా వస్తువులు కానీ ఈ లోకంలో క్రీస్తు కొరకు కాకుండా మరి దేన్నైనా మీరు వెతికినప్పుడు చివరికి ఆ అనుభవం కూడా మీకు నిరూపిస్తూ ఉంటుంది. చాలా మంది చివరికి చెప్పేటువంటిది అదే. ప్రసంగి చాలా అంటే సొలొమోను చాలా ముఖ్యమైనటువంటి సంగతులు రాశాడు. బహుశా సొలొమోను కంటే మళ్ళా ఎవరో జ్ఞానులు కాదు. సొలొమోను తన కంటికి ఏది ఆనందంగా కనిపిస్తే, తన కంటికి ఏది ఇప్పుగా కనిపిస్తే అవన్నీ తెచ్చుకోగలిగేటువంటి సామర్థ్యము, అదేవిధంగా దాన్ని అనుభవించేటువంటి సామర్థ్యము సొలొమోనుకు ఉంది. బహుశా సొలొమోను తన కొరకు ఎన్నో చేయించుకున్నాడు ఈ లోకంలో. ద్రాక్షారసం చేత తన శరీరాన్ని సంతృప్తి పరచుకోవాలని అనుకున్నాడు. ఎక్కడెక్కడి నుంచే బంగారాన్ని కూడా తెచ్చుకున్నాడు. అంత మాత్రమే కాదు, ఎన్నో ద్రాక్ష తోటలు అతను కట్టించాడు. అంత మాత్రమే కాదు, తాను చాలా ఈ భూమి మీద తన కంటికి ఏది ఇంపుగా కనిపిస్తే అవన్నీ అనుభవించి చివరికి ప్రసంగి గ్రంథాన్ని రాసులో ఈ సమస్తం వ్యర్థమని రాయట్లో ఒక అజ్ఞానం రాసిన మాటలు కాదు. పాత నిబంధనలో సొలొమోను రాసినటువంటి జ్ఞానము అది ఒక అజ్ఞానం, లేకపోతే తెలివి తక్కువడో, లేదంటే బాగా డబ్బు సంపాదించలేనటువంటి ఒక తింగరోడు చెప్పిన మాటలు కాదు. అవి చాలా ఎక్స్పీరియన్స్ తో రాయబడినటువంటి. ఎందుకంటే ఈ విషయాన్ని మనం గమనించాలి. బైబిల్లో ఉన్నటువంటి వాక్యం ప్రతిదీ కూడా మనకి ఏం చెప్తుందంటే వాక్యం చదవడం వల్ల రెండు లాభాలు ఉన్నాయి. అది మొట్టమొదటి ఏంటంటే వాక్యం చదివినప్పుడు ఇలా చేస్తే లాభం ఉంది, ఇలా చేస్తే ఆనందం ఉంది అని మనకు చెప్తూనే అలా చేసిన వాళ్ళ లిస్ట్ కూడా బైబిల్లో ఉంది. ఇప్పుడు మీరు చూడండి,
వాక్యాన్ని ఒకవేళ దేవుల్లో ఆనందాన్ని వెతికే వారికి ఆనందం పొందుకున్నట్టుగా బైబిల్లో ఉంది. ఒకవేళ దేవుల్లో ఆనందాన్ని వెతకలేదని అనుకోండి, నష్టపోయిన వారి చరిత్ర కూడా ఎక్కడ ఉంది? బైబిల్లో ఉంది. కాబట్టి బైబిల్ కేవలము మనకి వాక్యానుసారమైనటువంటి వివరణ ఇవ్వట్లేదు, కానీ ఆ వాక్యంలో నుంచి అనుభవజ్ఞుల యొక్క జీవితాన్ని కూడా మన ముందు ఉంచబడింది. కనుక తరతరాలుగా ఆనందాన్ని వెతుకుతున్నారు, కానీ దాన్ని కనుగొలేకపోతున్నారు. కారణం ఈరోజు పెద్దవారి దగ్గర నుంచి, యవనస్తుల దగ్గర నుంచి వారి మనసులో ఏ కోరికైతే ఉందో దాన్ని నెరవేర్చుకోవడానికి ప్రజలు ప్రయాసపడుతున్నప్పటికీ చివరికి అది పొందుకున్నప్పుడు అది ఖచ్చితంగా వారి దుఃఖానికి అదే కారణం అవుతుంది. కారణం ఏంటంటే వారు క్రీస్తుకు వేరుగా ఆనందాన్ని వెతుకుతున్నారు. అయితే క్రైస్తవుడిగా మనకి ఆనందించేటువంటి సమయం ఉందా? కొంతమంది అంటుంటారు, ఇందులో ఏముంది, ఇందులో చాలా ప్రయాసాలు ఉన్నాయి, ఇందులో ఏదంటే లేదా కష్టాలు ఉన్నాయి, ఇందులో లేదంటే అనేకమైనటువంటి ఉన్నాయి, కాబట్టి లోకంలో ఆనందం దొరుకుతుంది, కాబట్టి లోకానుసారంగా ఉండేటువంటి మంచిది అనేటువంటి అభిప్రాయం మీ మనసులో ఖచ్చితంగా ఉంటుంది, ఎవరో ఒకరి మనసు. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, క్రైస్తవులను దేవుడు ప్రత్యేకంగా సంతోషాన్ని దాచించాడు. సంతోషించకపోవడం పాపమే, ఎందుకంటే సంతోషించదని బైబిల్ చెప్పింది. మీరు కనుక మన ఆలోచన, దేవుడు చాలా రహస్యమైనటువంటి తన వాక్యములో వాక్యము సంతోషాన్ని ఆయన దాచుంచాడు. అది మనకు తెలియకపోవడం వల్లనే ఈ లోక సంబంధమైనటువంటి వాటిలో మనం వాటిని వెతుకుతూ ఉంటాం. అందుకే యోహాను సువార్తలో మనం చదువుకున్నటువంటి మాటల్లో యేసు ప్రభువు ఒక మాట తెలియజేస్తున్నారు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటను కనుక మనం ఆలోచించినట్లయితే అక్కడ చెప్తున్నాడండి, మీ యందు నా సంతోషం ఉండవలననియు మీ సంతోషం పరిపూర్ణము కావాలనియు ఈ సంగతులు మీతో చెప్తున్నాను. ఇప్పుడు యేసు ప్రభు సంతోషింప చేయడానికి వచ్చాడు. మీ యందు ఎవరు సంతోషం ఉండాలి? నా సంతోషం. ఆ సంతోషం ఏమవ్వాలి? పరిపూర్ణం అవ్వాలని నేను ఈ సంగతులు రాస్తున్నా. నిజంగా మన సంతోషానికి మూలం ఏంటి? ఎందుకు మనం ఆనందంగా ఉన్నాం ఈ లోకంలో? వాడు గమనించండి, ఆనందం రెండు బట్లు వస్తుంది. పాపం వల్ల కూడా తాత్కాలికమైన సుఖము ఆనందం ఖచ్చితంగా వస్తుంది. నీ ఆనందానికి కారణం ఏంటి? యథార్థత, లేదంటే పాపం స్వభావం నీలో ఉండడం వల్ల వచ్చేటువంటి ఆనందం. మానవుడు పాపాన్ని కోరుకున్నప్పుడు ఆ పాపం వల్ల వచ్చేటువంటి, అందుకన్నాడు అల్పకాలము పాప భోగము అనేటువంటి మాట వాడబడింది బైబిల్లో. ఇప్పుడు మీ మనస్సాక్షిని మా మనస్సాక్షిని అడుగుదాం, నా ఆనందానికి కారణం ఏంటి? నేను ఎందుకు ఆనందిస్తాను? నా ఆనందానికి మూల కారణం క్రీస్తు ప్రభువేనా, లేదంటే మరేదో నా హృదయంలో ఉండడం వల్ల నేను ఆనందిస్తున్నాను? ఒకవేళ క్రీస్తు వల్ల కాక మరి దేని వల్ల అయినప్పటికీ నువ్వు ఆనందించావనంటే అది ఒక రోజు ఏమైపోతూ ఉంటుంది అంటే ఆవరైపోతుంది. డెఫినెట్ కాదు, ఎందుకంటే క్రీస్తులో తప్ప నిత్యమైనటువంటి స్థిరమైన ఆనందం ఎక్కడ ఉంది? క్రీస్తు తప్ప నిత్యమైన ఏముందో చెప్పండి లోకము? క్రీస్తు ప్రభు తప్ప నిత్యమైనటువంటి ఇవేమన్నా ఉంటాయా? మీరు గమనించండి, ఈ లోకంలో మీరు ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోండి. అందుకే యేసు క్రీస్తు ప్రభువారు మరి అపోస్తులకు చెప్పినప్పుడు మరి వారు ఎంతో సువార్త పాటించారు, వారు ఎంతో బోధన పాటించారు. ఆయన ఒక మాట అన్నాడు, కొలస్సీ పత్రికలో పౌలు గారు రాశారు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెదుకుడి, భూ సంబంధమైన వాటి మీద ఏం పెట్టుకోకుండా అన్నాడు, మనసు పెట్టుకోకుండా. ఎక్కువ మంది దుఃఖానికి గల కారణం ఏంటంటే భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవడం. కొన్ని అందులో ఏదైనా ఆనందం ఉందంటే చివరికి అది వెక్కసం అవుతూ ఉంటుంది. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవడం. ఎందుకు మనసు పెట్టుకోవద్దని చెప్పాడనంటే యేసుక్రీస్తు ప్రభువారు ముఖ్యంగా అపోస్తలుడైనటువంటి పౌలు గారి ద్వారా ఎందుకు రాయించాడనంటే, ఈ మాటలు ఒకవేళ రాసినటువంటి ఆయన ఒకసారి మనం పరిశీలన, ఈ మాటలు రాసినటువంటిది ఎవరో? అపోస్తలుడైన పౌలు గారు. ఒకసారి పౌలు గారి జీవితాన్ని మనం చూద్దాం. అసలు ఆయన ఆధిక్యత ఏంటి, అతను గౌరవం ఉన్నటువంటి, అతను ఎలా పెరిగాడు చిన్నప్పటి నుంచి. ఒకసారి మనం ఆలోచించినట్టయితే పౌలు గారు ఏమంటుంటారంటే, నేను హెబ్రీడ్నని, లేదంటే 8వ దినాన నేను ఏం పొందాను? సున్నత పొందాను. అంత మాత్రమే కాదు, నేను బెన్యామీను గోత్రికుడిని,
అంత మాత్రమే కాదు, ధర్మశాస్త్రం విషయమై నేను ఎవరిని? పరిశీలిని. గమాలియేలు పాదాల దగ్గర కూడా ఆయన ఏమయ్యాడు? చేయడు. అంత మాత్రమే కాదు, ఇంకా మనం ఆలోచించినట్లయితే ఆసక్తి విషయంలో సంఘం హింసించేవాడిని. ఇంకొక సంగతి మనం ఆలోచించినట్లయితే ఆయన ఆసక్తి విషయంలో సంఘాన్ని ఎలా హింసించాడంటే, అతని ఎయిమ్ ఏంటంటే ఆసక్తి విషయంలో సంఘాన్ని హింసించడం. ఇది మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే మీరు గమనించండి, ఆయన ఎంత లగ్జరీగా బ్రతికాడు. అసలు పౌలు గారిని ఎవరన్నా కొట్టగలరా? అంటే ఎవరన్నా కొట్టగలరా పౌలు గారిని? ఒకవేళ ఆయన ధర్మశాస్త్ర సంబంధించినటువంటి సంఘాన్ని హింసించేటువంటి టైంలో ఆయన ఎవరో కొట్టలేదు, ఆయన ఎవరో ఒక మాట అనలేదు. క్రైస్తవేని ఈ యేసుక్రీస్తు ప్రభు మీకు అందరికీ బాగా తెలుసున్నటువంటి విషయం ఏంటంటే, మనం ఆలోచించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారి కొరకు మొట్టమొదటి హతసాక్షి అయింది ఎవరు? స్టెఫను. ఈ స్టెఫను చంపుట్లో ముఖ్యమైన పాత్ర పౌలుదే. అలాంటి వాడు పౌలు ఆసక్తి విషయంలో సంఘాన్ని హింసించడమే కాదు, అనేక మందిని ఆ చేతితో చాలా సార్లు అతని ప్రమేయం వల్ల చంపబడ్డారు. అలాంటి గొప్ప ఈ లోక సంబంధంగా, అందుకే ఒక చోట అంటుంటాడు ఏమనంటే, నువ్వు రోమా పౌరసత్వాన్ని కొనుక్కున్నావు అని అంటే, ఆవిడ పౌలు అంటే నేను పుట్టుకతోనే ఎవరిని? రోమన్. నా ఆధిక్యత లేదు. ఇంత ఆధిక్యం ఉన్న పౌలు అసలు ఎందుకు వచ్చాడు ఈ పనులు? ఎప్పుడన్నా ఆలోచించాము? చక్కగా చేపల బిజినెస్ చేసుకుంటూ లాభాలు ఉన్నటువంటి పేతుడు అసలు యేసుప్రభు వెనక్కి ఎందుకు వచ్చాడు? వారికి అర్థమైన ఆనంద రహస్యం నేటి ప్రజలకు అర్థం కావట్లేదు. వారు ఆనందాన్ని పోగొట్టుకోవడం రావట్లేదు, నిజమైన ఆనందాన్ని కనుగొన్నారు కాబట్టి తాత్కాలికమైన ఆనందాన్ని వారు విడిచిపెట్టేశారు. అసలు పేతుడు ఎందుకు వచ్చాడు ఆయన కదా? ఒక రకంగా మీరు ఆలోచించినట్లయితే ఈ రోజే కాదు, ఆ రోజుల్లో కూడా చేపల వృత్తి అనేటువంటి చాలా లాభదాయకమైనటువంటి. అక్కడ యేసు ప్రభు వచ్చి ఏం చేయమన్నారంటే, వలయం అంటే విస్తారమైన చేపలు పట్టాయి. అప్పుడు అంటున్నాడు, నేను పాపిని అని అంటే, నువ్వు రా, నేను మనుషులు పట్టి జాగ్రత్తగా నేను ఏమన్నాడండి చేస్తానండి. ఇప్పుడు పేతురుని యేసు ప్రభువును వెంబడించేటప్పుడు ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి? మొట్టమొదటి పేతురుని యేసు ప్రభు చాలాసార్లు ఖండించాడు. యేసు ప్రభు చాలాసార్లు పేతురుని ఖండించాడు. అంత మాత్రమే కాదు, పేతురు ఒక సందర్భంలో ఒక మాట అన్నాడండి. ఏమన్నాడంటే, అందరూ విడిచి వెళ్ళిపోయినప్పుడు మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా అని అంటే, ఆయన ఏమన్నాడండి, ఎవరి యొద్దకు వెళ్తాం? మేము ఎవరి యొద్దకు వెళ్తాం? నీవే ఏం మాట్లాడగలిగిన వాడు? నిత్య జీవపు మాట్లాడగలిగిన వాడు. మేము ఎవరి యొద్దకు వెళ్ళదుము? అసలు ఈ ఈ యొక్క మాట అనడంలో పేతురు యొక్క అనుభవం ఏంటి? ఆయనకి లోక సంబంధంగా ఎన్నో లాభదాయకమైనవి ఉన్నాయి. చక్కగా యేసు ప్రభుని వదిలేస్తే ఆయన ఎవరో ఏమన్నారు? ఒకవేళ పేతురుని కనుక యేసు ప్రభుని వదిలేసి ఉంటే ఈ లోకంలో చాలా హ్యాపీగా బ్రతుకుండేవాడు. ఆయన పౌలు కనుక యేసు ప్రభుని వదిలేసి ఉంటే ఆయన రోమా పౌరసత్వంతో ఆధిక్యతంగా గౌరవ హోదాలతో బ్రతుకుండేవాడు. కానీ అలాంటి వారు ఎందుకు వచ్చారు యేసు ప్రభు వెనకాల? కారణం ఏంటి? ఈ రోజు మనం గమనించాలి. ఎందుకంటే వారి నిజమైన ఆనందం ఎందులో ఉందో కనుగొన్నారు. అందుకే అదే ఎక్స్పీరియన్స్ తో ఆయన రాస్తున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఒక చక్కని మాట మనం ఆలోచించినట్లయితే అక్కడ ఉంది. మనందరం కూడా ఆ మాటను చదవగలం. మనందరం చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో చూడండి ఏముందంటే, అక్కడ ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. ఆనందించొద్దని దేవుడు చెప్పట్లేదు, ఆనందించొద్దని ప్రభువు చెప్పట్లేదు. ఎల్లప్పుడూ ప్రభువునందు ఏం చేయమంటాడండి? ఆనందించుడి. ఎల్లప్పుడూ ఎవరి దగ్గర ఉందంటే ఆనందం ప్రభు దగ్గర ఉంది. ఒక చిన్న ఉదాహరణ, మనందరికి తెలిసిన ఉదాహరణ. ఇంత ఆధిక్యతలతో ఇంత గొప్ప గౌరవ హోదాలతో బ్రతికిన పౌలు సేవలోకి వచ్చిన తర్వాత ఎన్నో కష్టాలు అనుభవించడం మీకు బాగా తెలుసు. ఎల్లప్పుడూ ప్రభువును ఆనందించుకునే మాట ఆయన నోటి మాట మాత్రమే కాదు, ఆయన అనుభవంతో నిరూపించాడు. ఎక్కడ మనం చూస్తూ ఉంటామంటే, ఒకరోజు పౌరులు సీలని పట్టుకొని ఏం చేశారండి? చూడండి, మనం ఆలోచించినట్టయితే అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయంలో చూడండి ఏముందనంటే, అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయంలో మనం చూద్దాం. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయంలో అక్కడ మనం వాళ్ళు ఎదుర్కొన్న పరిస్థితిని మనం చూద్దాం. వారు ఏ విధంగా ఎదుర్కొన్నారో 16వ అధ్యాయము మనం ఆలోచించినట్లయితే, అక్కడ సువార్త ప్రకటించినందుకు అక్కడ
కొన్ని పరిస్థితులు వారికి ఎదురయ్యాయి. 16:23 వారు చాలా దెబ్బలు కొట్టి ఏం చేశారండి? చాలా దెబ్బలు కొట్టారు. ఎవరిని? అసలు మీరు ఆలోచించండి, ఆయన క్రీస్తులో ఉన్నాడు, దెబ్బలు కొట్టించుకున్నాడా లేదా? కొట్టించుకున్నాడు. క్రీస్తులో లేనప్పుడు ఎక్కడే కొట్టేవాడు. మనం ఏమనుకుంటామంటే మనం కొడితే సంతోషం అనుకుంటాం, అవతల కొడితేనేమో అది బాధ అనుకుంటాం. కానీ పౌలు ఇప్పుడు తాను కొట్టించుకోవడంలో ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. ఈరోజు క్రైస్తవ జీవితంలో ఈ విధమైన అనుభవాలు లేవు. ఆనందం అంటే ఏ నిందలు లేకపోవడం, ఏ బాధలు లేకపోవడం, ఏ కష్టాలు లేకపోవడం, ఎవరో మనల్ని ఏం ఆకపోవడం, నన్ను ఎందుకు అంటారని మళ్ళా వివరలో వాళ్ళు ప్రశ్నలు వేసి మొత్తం మీద మన జీవితాన్ని భూమి మీద ఒక సార్థకం చేసుకోవడం అలవాటు అయింది కనుకనే జీవితంలో నిజమైన ఆనందం దొరకట్లేదు. అది వెక్కసమైపోతుంది. ఎందుకంటే వీటి అందు నాకు సంతోషం లేదని చెప్పే రోజు మన మనస్సాక్ష్యం అని చెప్తుంది. కానీ ఇక్కడ పౌలు గారు చూడండి ఏమంటున్నారంటే, వారు చాలా దెబ్బలు కొట్టి వారిని ఏం చేశారండి? చెరసాల్లో వేసి భద్రముగా కనిపెట్టమని చెరసాల నాయకుని ఏం చేశారండి? ఆజ్ఞాపి చాలా దెబ్బలు కొట్టారు. ఎన్నో దెబ్బలు. ఏం చేశారని కొట్టారు దెబ్బలు? మనుషులకి ఏం చేస్తారంటే వాళ్ళు వేరు చేస్తున్నారు, కీడు చేస్తున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువు పేతురు గారు కూడా అంటూ ఉంటారు, తప్పిదమునకే ఒకడు దెబ్బలు తినే ఎడల ఏమిదను మేలు చేసి మీరు ఆ బాధ అనుభవించినప్పుడు అది దేవునికి ఏమవుతుంది? ఎత్తుముగ్గులు పేతురు పడుతున్నారు. తప్పిదాన్ని దెబ్బలంటే మనవాళ్ళు అంటుంటారు, ఏ తప్పు చేసామని నాకు నిద్ర వస్తున్నాయి అని అంటూ ఉంటారు. అంటే నువ్వు ఇంకా క్రీస్తు జ్ఞానాన్ని నీ హృదయంలో తీసుకురావాలి. మనం ఆలోచించినట్టయితే ఇక్కడ చూడండి ఏమిటంటే, వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో భద్రముగా కనిపెట్టవల్లని చెరసాల నాయకులు ఏం చేశారండి? ఆజ్ఞాపించారు. 24వ ఏం జరిగిందంటే, అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాలలోకి ఏం చేశాడండి? తోసేశాడు. ఎవరిని? చూడండి, నిర్దాక్షిణ్యంగా ఆ రోజు దైవజనులని పౌరులు సేవలు తోసేశారు, దెబ్బలు కొట్టేసి. దెబ్బలు చిన్న దెబ్బ తగిలితేనే అయ్యో అంటారు ఈ రోజుల్లో. లేదంటే మన జీవితాల్లో చిన్న దెబ్బ తగిలినా సరే ఈ రోజు ఎవరొకరు వచ్చి ఏం జరిగిందని అడుగుతారు. కానీ వారి దెబ్బలు కొట్టిన తర్వాత వాళ్ళు చెరసాలకు తోసేశారు. తోసివేసి ఏం చేశారు చూడండి, వారి కాళ్ళకి ఏం చేశారు మళ్ళీ. ఇది ఎంత బాధాకరమైన దయనీయమైన స్థితి ఇది. దెబ్బలు కొట్టడం, మళ్ళా వాళ్ళు ఏం చేశారండి? బొండలు వేసి ఏం చేశారండి? బిగించేశారంట. ఆ ఐరన్, ఆ ఇనుప సంబంధించి లేదంటే అక్కడ ఉన్నటువంటి తాళ్ళతో వాళ్ళు ఏం చేశారంటే బిగించేశారు. ఇలాంటి పరిస్థితుల్లో వారు ఏం చేస్తున్నారో చూడండి, వారి కాళ్ళకి ఏం చేశారండి అంటే కాళ్ళు కూడా కలపకుండా చేశారు. బహుశా చెరసాల పరిస్థితి ఈ రోజు ఏ చెరసాలలో కూడా కాళ్ళకు బొండలేసి బిగిస్తున్నారండి. ఈ రోజు ఖైదీ మీద ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటారు. ఎందుకంటే అతను చనిపోతే ఖచ్చితంగా ఎవిడెన్స్ ఎగిరిపోతాయని చెప్పి మామూలుగా అనారోగ్యంగా ఉన్నవాడు కోసం అంబులెన్స్ ముందు వస్తుందో తెలియదు. కానీ జైల్లో ఉన్నవాడు ఎవరన్నా సరే ఏదైనా అయిందంటే వెంటనే వచ్చేది అంబులెన్స్, వెంటనే తీసుకెళ్తే అంత ట్రీట్మెంట్. ఈ రోజు లాంటి పరిస్థితి ఊహించుకోవడానికి లేదు. ఒకవేళ చనిపోయినా పెద్దగా ఆ రోజు పెద్ద ప్రభావం ఏమి ఉండదు. కనుక వాళ్ళు ఏం చేశారంటే మొత్తం దెబ్బలు కొట్టి బొండలు వేసి ఏం చేశారంటే బిగించారు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో పౌలు తన ఆనందాన్ని ఎలా వ్యక్తం చేస్తున్నాడు? సాధారణంగా ఈ పరిస్థితి మనకు వచ్చిందని అనుకోండి, ఫస్ట్ మన దేవుడిని సొందుతాం. ఏంటంటే ఇంత యథార్థంగా ఉంటే దెబ్బలేంటి, యథార్థంగా ఉంటే నిందలేంటి, కాళ్ళకి బొండలేసి బిగించేశారు. అసలు నువ్వు నిజంగా ఉన్నావా? ఉంటే ఈ కాళ్ళకి నాకు బొండలేంటి, లేదంటే ఈ దెబ్బలేంటి, ఇవన్నీ మనం వెంటనే ప్రశ్న అడుగుతాం. లేదంటే సొనుక్కుంటాం, లేదంటే కొనుక్కుంటాం, లేదంటే ఏం చేస్తూ ఉంటారంటే చాలా బాధపడతాం. కానీ దానికి వేరుగా వాళ్ళ ప్రభువాకి ఆనందాన్ని అనిపిస్తున్నారంట. ఏంటి ఆనందం? మీరు చూడండి ఏముందనంటే, అక్కడ మనం ఆలోచించినట్లయితే అక్కడ చెప్తూ ఉన్నాడు, ఏమంటున్నాడు అంటే చూడండి, అయితే మధ్యరాత్రి వేళ పౌలు సేనయో దేవుడికి ఏం చేస్తున్నారండి? ఏ అనుభవంలో వారు ప్రార్థన చేస్తున్నారు? ప్రార్థించుచు ఏం చేస్తున్నారండి? కీర్తనలు పాడుచుండిరి. ఖైదీలు ఏం చేస్తున్నారు? ఈరోజు క్రైస్తవం ఏ అనుభవంతో నడుస్తుంది?
నిజమైన ఆనందం అర్థమైందా? ఇక్కడ కూడా ఆనందిస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు మీకు విషయం ఏంటంటే, ఖైదీ మనం ఏమంటామంటే, ఖైదీ ఊడిపోయినప్పుడు ఒకవేళ ఇదిగో దేవుడు ఈ రాత్రి మమ్మలను ఖైదీలో ఉన్నప్పటికీ వీళ్ళందరూ కూడా ఎన్నో శ్రమలు పెట్టినప్పటికీ ఖైదీ దేవుడు బద్దలు కొట్టేసాడు అని ఆనందించట్లేదు వాళ్ళు. ఆ కొట్టబడినప్పుడు ఆ బొందల వేసి బిగించినప్పుడు వారు ప్రార్థించుచు ఏం చేస్తున్నారండి? కీర్తన పాడుచుండ్రి. పౌలు అన్నాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుకుని ఆనందించుడి, మీ సకలము సహనము సకల జనులకు తెలియబడినండి. ప్రభు సరివేపుగా ఉన్నాడు, దేవుని గురించి చింతపడ్డాడు. డోంట్ యాంగ్స్ ఫర్ ఎనీథింగ్. పౌలు పొందుకున్న ఆనందం ఎలాంటిది? కానీ ఈరోజు శివ స్థాయికే నిలిచిపోయాడు. భూమి మీద 200 మంది దేశాల్లో 200 దేశాల్లో పౌలు ఎవరో తెలిసి ఈరోజు ప్రపంచానికి. కానీ ఆ రోజు భూమి మీద ఉన్నప్పుడు ఆయన లక్షణ జీవితాన్ని అనుభవించలేదు. ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఎలాంటి జీవితాన్ని అనుభవించాడు? ఒకవేళ పౌలే కనుక ఇప్పుడు ఉంటే, ఇప్పుడు 5,000 మంది లేదంటే ఈ భారతదేశంలో లేని ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఉంటే పౌలు ఎలా బ్రతుకుండేవాడు జనాల మధ్య? ఎవరన్నా పట్టించుకునేవారు ఆయన్ని? ఏంటయ్యా నువ్వు సేవ ఉన్నందుకు నీకు ఈ కష్టాలేంటి, నీకు ఈ శ్రమలేంటి? శుభ్రంగా మాకలాగా ఎంజాయ్ చేయొచ్చు కదా, ఎంతసేపు దేవుడు దేవుడు అంటావు, ఎంతసేపు ప్రభు ప్రభు అంటావు అని మనందరం కూడా విమర్శించిన ఆశ్చర్యపోసిన పర్లేదు. కానీ పౌలు ఆ మధ్య ఎలా ఉన్నాడనంటే, ఖైదీలు వినిచుండిరి, వారు ప్రార్థించు చేయబడుతున్నారండి, కీర్తనలు పాడుచుండిరి, వారి ఆనందాన్ని దేవునికి తెలియపరుస్తున్నారు. ఇదేమో ఆనందం. నిజమైన ఆనందం ఏంటి? ఆ రహస్య మూలాలు. ఎందుకంటే క్రీస్తుతో అంటుకట్టబడిన వాడు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ ఆనందించగలరు. ఎందుకంటే సమస్తము ఎవరి ఆధీనంలో ఉంది? దేవుని ఆధీనంలో. కనుక ఇక్కడ ఇంకొక సంగతి కూడా మనం ఆలోచించినట్లయితే చూడండి, దేవుల్లో మనం ఉండేటువంటి ఆనందము ఏ విధంగా ఉంటుందనేటువంటి సంగతి మనం ఒకసారి ఆలోచించినట్లయితే చూడండి, యోహాను గారు కూడా ఇదే విషయాన్ని మన వద్దకి రాశారండి. యోహాను గారు కూడా ఈ విషయాన్ని రాశారు. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు చెప్తున్నాడు. 3-4 వచనాలు. మాతో కూడా మీకును సహవాసము కలిగినట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు ఏం చేస్తున్నాము? తెలియజేస్తున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషం పరిపూర్ణమవుటకే మేము ఈ సంగతులు ఏం చేస్తున్నాం? మన సంతోషం పరిపూర్ణం అవడానికి ఈ సంగతులను రాస్తున్నారు. సంతోషించడానికే వాక్యం రాయబడింది. కానీ వాక్యపు సంతోషాన్ని మానవులు కనుగొనలేకపోతున్నారు. వాక్యంలో ఉండే సంతోషం ఏంటి? దేవుడిచ్చేటువంటి సంతోషానికి మరొక వచనాన్ని మనం చదివేటువంటి ఆలోచన చేద్దాము. మనము గనుక ఆలోచించినట్లయితే అక్కడ చెప్తున్నాడండి, రోమిల్కి రాసిన పత్రిక 15:13 ఏముందో చూడండి. రోమిల్కి రాసిన పత్రిక 15 అధ్యాయం 13 వచ్చిన అక్కడ పౌలు గారు మాట్లాడుతున్నారు, రోమాలో ఉన్నటువంటి సంఘాన్ని తెలియపరుస్తున్నారు. రోమిల్కి రాసిన పత్రిక 15 అధ్యాయము 13 వచ్చిన అక్కడ అంటున్నాడు, 15 అధ్యాయము 13 వచ్చిన, కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారంగా నిరీక్షణ గలవారగుటకు, నిరీక్షణకర్తయ్య చూడండి, నిరీక్షణకర్తయ్యకు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోను సమాధానముతోను మిమ్మును నింపునుగాక. చూడండి ఎంత చక్కని మాట రాశాడు. మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొందే విస్తారముగా ఏమవుటకు నిరీక్షణ గలవారు. యేసు ప్రభు ఎలాంటి నిరీక్షణ ఇచ్చాడు? ఈ లోకంలో ఏ నిరీక్షణ వస్తుంది? అసలు ఆయన ఇచ్చిన నిరీక్షణ ఎలాంటిది? ఒక విషయం ఏంటంటే, బైబిల్లో అపోస్తుల కార్యాలు రాయబడినప్పటి నుంచి కూడా మీరు గమనించండి. అపోస్తుల కార్యాలు మీరు చూడండి, 3,000 మంది బాప్తిసం పొందారు కదా, వారు ఎందుకు ఆనందంగా ఉన్నారు? అసలు ఎప్పుడైనా ఆలోచించారా? ఆ 3,000 మంది లేదంటే మళ్ళా తర్వాత కొంతమంది ఏం చేశారండి?
బాప్తిసం పొందారు. అపోస్తుల కార్యాలు అంతా చదివితే వాళ్ళు ఎందుకు ఆనందంగా ఉన్నారు? అపోస్తుల కార్యాల్లో కష్టాలు శ్రమలు ఎక్కువ ఉన్నాయి లేవండి, కానీ వాళ్ళు ఎందుకు ఆనందంగా ఉన్నారు? పౌలు గారికి తీవ్రమైన కష్టాలు ఉన్నాయి. పౌలు గారు పైగా దేని నుంచి సంతోషిస్తున్నాడంటే, కొలస్సీ పత్రికలో మాట రాశాడండి. కొలస్సీ పత్రికలో ఆయన ఏమన్నాడనంటే, ఇప్పుడు అక్కడ అంటున్నాడండి, కొలస్సీలకు రాసిన పత్రిక మనం ఆలోచించినట్లయితే ఈ మాటలన్నీ కూడా మనం చదివేటువంటి ఆలోచన చేద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం చూడండి. చూడండి, ఎందుకు సంతోషిస్తున్నానన్నా చెప్తున్నాడు. చూడండి, 1వ అధ్యాయం 24వ వచనం. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించున్న శ్రమల యందు ఏం చేస్తున్నాను? చూడండి, శ్రమల్లో ఏం చేస్తున్నాడు? కానీ మనం ఏ నాటికైనా వాడు కోరుకున్నాడు తెలుసా? శ్రమలన్నీ తీసేస్తే నేను ఏం చేస్తాను? శ్రమలన్నీ తీసేస్తే 2-3 కష్టాలు ఉన్నాయండి, అన్ని పోతే దేవుణ్ణి మనస్ఫూర్తిగా స్తుతిస్తానని వాగ్దానం చేస్తుంటారు చాలా మంది. కొంతమంది వాగ్దానం ఏంటంటే, ఏ 2-3 శ్రమలు ఉన్నాయంటే అన్ని పోతే ఖచ్చితంగా నేను కృతజ్ఞత కూడా ఎక్కుంటానని అంటుంటారు. లేదంటే నాకు కొన్ని విషయాలు ఉన్నాయండి, లోకంలో అవ్వాల్సిన పనులు ఏవో ఉన్నాయండి, అవన్నీ అయిపోతే ఖచ్చితంగా దేవుడికి ఒక ఆఫర్ ఇస్తూ ఉంటారు. ఏంటి? ఖచ్చితంగా కృతజ్ఞత కూడా ఏర్పాటు చేసుకుంటాను. కానీ పౌలు అంటున్నాడు, నేను ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నాను. ఎందులో ఆనందంగా ఉన్నాను తెలుసా? పౌలు ఏమన్నాడు చూడండి, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించున్న శ్రమ ఎందుకు సంతోషిస్తున్నాను నేను. ఎందుకో తెలుసండి, ఎందుకు శ్రమ ఎందుకు సంతోషించాలని అంటున్నాడు అంటే, నిరీక్షణ ఎవరు పౌలుకి? యేసుక్రీస్తు. ఇప్పుడు యేసుక్రీస్తు ఈ భూమి మీద వచ్చినప్పుడు ఎలా ఉన్నాడు? శరీర స్థితిగా ఆయన సుఖపడలేదు ఈ లోకంలో. ఈ భూమి మీద ఎలా జీవించాడు ఆయన? మనందరికీ బాగా తెలిసినటువంటి విషయమే. ఈ భూమి మీద ఆయన వచ్చినప్పటి నుంచి కూడా ఆయనకి ఏమున్నాయండి? 33 సంవత్సరాలు శ్రమలో ఉన్నాయి. కానీ ఆయన లోకాన్ని జయించేశాడు. లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయన ఏం తెచ్చుకోండి అన్నాడండి, ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని ఏం చేశాను? జయించాను. కనుక ఆయన మాట అంటున్నాడు, ఏమంటాడంటే, పౌలు గారి యొక్క ఆలోచన, పౌలు గారి యొక్క తత్వం ఏంటంటే, ఈ భూమి మీద నా కొరకు రక్తం కాచిన యేసుక్రీస్తు కూడా శ్రమలు వచ్చాయి, అయితే యేసుక్రీస్తు ఓడిపోలేదు. ఈరోజు ఆయన ఎక్కడ కూర్చున్నాడు? తండ్రి కుడి పార్శ్వం కూర్చున్నాడు. ఆయన ఓడిపోవాలన్నది నేను ఎందుకు ఓడిపోతాను? ఎందుకంటే నా నిరీక్షణ ఆయన. ఈ ప్రపంచంలో మీరు గమనించండి, ఈ లోకమే గొప్ప గురిగా పెట్టుకొని, ఈ లోకమే గొప్ప ఆనందంగా పెట్టుకున్న ప్రతి మనుష్యుడు పెద్ద వ్యక్తి దగ్గర నుంచి కింద వ్యక్తి వరకు కూడా ఖచ్చితంగా ఒక రోజు ఓడిపోతాడు. తన నోటితో ఒప్పుకుంటాడు, ఆ జీవితాన్ని ఖచ్చితంగా ఒప్పుకుంటాడు. నేను ఓడిపోయాను, ఈ లోకమే నా సర్వస్వం అనుకున్నాను. మీరు గమనించండి, క్రీస్తులో ఉన్నటువంటి వారికి అన్ని శ్రమలు ఉన్నా, అన్ని శోధనలు ఉన్నా, అన్ని బాధలు ఉన్నా వాడు ఓడిపోలేదు. అందుకే ఏమన్నాడంటే, పౌలు గారు అంటున్నారు, లోకమును, అందుకే అక్కడ చెప్తున్నాడు యోహాను సువార్తలో, లోకము జయించినది మన విశ్వాసమే. హెబ్రీ పత్రికలో అంటున్నాడు, ఎన్ని కష్టాలు రాశాడు చూడండి అక్కడ హెబ్రీ పత్రికలో. వారంటే రంపంతో పోయి పడ్డారట. రంపాలతో ఒక మనిషిని పోయడం అంటే ఎంత బాధ అండి అది. ఒక మనిషిని రంపంతో కోస్తారు. రంపాన్ని దేనికి ఉపయోగిస్తారు చెప్పండి? రంపాన్ని దేనికి ఉపయోగిస్తారు? చక్కెర పోయడానికి ఉపయోగిస్తారు. దాంతో మనుషులు కోస్తే రంపములతో పోయబడ్డాయి. కొంతమంది విడుదల పొందాలని ఒక యాతన పెట్టబడ్డాయి. ఇవన్నీ రాస్తూ హెబ్రీ పత్రికలో ఏమంటున్నాడో చూడండి, 11వ అధ్యాయంలో ఇంకా అనేకమైనటువంటి సంగతుల్ని ఆయన చెప్పాడు. ఏమంటున్నాడు అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక చెప్పబడినటువంటి మాట మనం చదువుకుందాం. 11వ అధ్యాయంలో ఇక్కడ చెప్పబడుతున్నది. 11వ అధ్యాయము 33వ వచనము. వారు విశ్వాసము ద్వారా ఏం చేశారండి? రాజ్యములను ఏం చేశారు? విశ్వాసము ద్వారా రాజ్యం జయించారు.
విశ్వాసము ఏ మాటల మీద? దేవుని మాటల మీద. వినుట వల్ల ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం వల్ల ఏం చేశారంటే రాజ్యాన్ని ఏం చేశారు. మన జీవితంలో ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసంటే దేవుని ఆనందపరిచేది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనదిగా అసాధ్యం. హృదయాల్లో విశ్వాసం. అందుకే అపోస్తులు కూడా ప్రత్యేకమైన కోరిక అడిగారండి యేసు ప్రభువు. మరి ఏం కోరిక అడిగారు తెలుసండి? అపోస్తులు అడిగినటువంటి గొప్ప కోరిక ఏంటంటే, అయ్యా మా ధనాన్ని వృద్ధి చేయి, లేదంటే మా పరిస్థితులు వృద్ధి చేయి. ఏం అడగలేదండి, ఒక మాట అడిగారండి. అది లోకాసువార్త ఉంటుంది. మా విశ్వాసమును వృద్ధి పొందించమని అడిగారండి ప్రభువు. ఏం వృద్ధి పొందించమని అడిగారండి? మా విశ్వాసం డెవలప్ చేయి, మీ కొరకు ఇంకా గొప్పగా బ్రతికే జీవితాన్ని మాకు అనుగ్రహించని చెప్పి అపోస్తులు ఒక బలమైన కోరిక యేసు ప్రభువుని కోరుకున్నారు. మా విశ్వాసం, అయ్యా మా విశ్వాసం ఏం చేయి, అభివృద్ధి పొందించు. ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితులు మేము తట్టుకోలేక పడుకోవచ్చు. ఈ లోకంలో ఉన్నటువంటి ఒత్తిడిని బట్టి మేము పడుకోవచ్చు. ఈ లోకమే శాశ్వతమైన నమ్ముకున్నటువంటి అనేక మంది మనుషులు చూసినప్పుడు వాళ్ళలాగే మనం జీవించాలనేటువంటి ఒత్తిడిలో మనం పడుకోవచ్చు. కానీ అపోస్తలులు ఏమన్నారంటే, మా విశ్వాసాన్ని మాత్రం వృద్ధి పొందించు. ఒక గొప్ప కోరిక అడిగారండి. ఏం వృద్ధి పొందించమన్నారు? విశ్వాసాలు. ఎందుకో తెలుసా? విశ్వాసం తప్ప మరి ఏది దేవుడు సంతోషపరచలేదు. అందుకే అన్నాడు, ఆయన అనంత జ్ఞానంలో దేవుడు మనుషుల నుంచి ఏమి ఏర్పాటు చేసుకున్నాడు అంటే విశ్వాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట్టు ఏమన్నాడండి? అసాధ్యము. మీరు మొట్టమొదటి నుంచి కూడా హేబేలు దగ్గర నుంచి కూడా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఎక్కువ మాట కనిపించేదని తెలుసండి. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యేని కంటే శ్రేష్టమైన బలి అర్పించాడు. విశ్వాసాన్ని బట్టి నోవాహు ఓడ కట్టాడు. విశ్వాసాన్ని బట్టి ఇస్సాకును అర్పించాడు. విశ్వాసాన్ని బట్టి ఐగుప్తు ధనం కంటే ఏం చెప్తుంది విశ్వాసం? నీ విశ్వాసం ఏం చెప్తుంది? ఐగుప్తు ధనం గొప్పని చెప్తుందా? క్రీస్తు విషయమైన నింద గొప్పని చెప్తుందా విశ్వాసం? కానీ మోషే విశ్వాసం ఏం చెప్పారు? ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం ఎంచుకున్నాడు. ఇదంతా దేన్ని బట్టి ఎంచుకున్నాడంటే విశ్వాసాన్ని బట్టి. ఇంకా కింద మనం ఆలోచించినట్లయితే అక్కడ చెప్పబడుతున్నటువంటి 24వ వచనంలో చక్కగా ఉంది. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి. తర్వాత మనం ఆలోచించినట్లయితే మనం చాలా విషయాలు ఆలోచించవచ్చు. ఇంకా మనకి యాకోబు గురించి చెప్పబడింది. అప్పుడు వీళ్ళందరూ కూడా చూడండి విశ్వాసం బట్టి ఎరుకోగోళాలు ఏమైపోయాయి? కూలిపోయాయి. చూడండి మీరు బై ఫెయిత్ అనేటువంటి మాట విశ్వాసమును బట్టి. ఇంకా మనం ఆలోచించినట్లయితే కింద చెప్తున్నాడు ఏమంటున్నాడు అంటే, అగ్ని బలమును చూడండి విశ్వాసం వల్ల నీతి కార్యము జరిగించారు, వాగ్దానం పొందారు, సింహముల వలన ఏం చేశారు? విడుదల పొందారు. కింద చెప్తున్నాడు ఏమంటున్నాడు? అగ్ని బలమును ఏం చేశారు? చల్లార్చని ఖడ్గదారుని ఏం చేశారు? తప్పించుకుంటే బలహీనులుగా ఉండి ఏం చేయబడ్డారు? బలపరచబడి. అక్కడ ఇంకొక మాట అంటే యుద్ధములో పరాక్రమశాలులైరి అన్యుల సేనలను ఏం చేశారు? పార్థుల్ని. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానం వల్ల మళ్ళా ఏం చేశారు? పొందిరి. ఇంకో మాట చెప్తున్నాడు అక్కడ, మరి కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానం పొందగోరి. చక్కని మాట. ఒకసారి మనం అనుకుంటాం భౌతిక సంబంధమైన శ్రమలో కష్టాలు శోధనలు ఎక్కువయ్యి చివరికి జీవితం ఏంటంటే చనిపోయే స్థితికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు అంటున్నాడండి మరి శ్రేష్టమైన పునరుత్థానం పొందగోరి. విడుదల పెట్టాలక యాతన పెట్టబడ్డారు. వాళ్ళు యాతనకైనా ఇష్టపడ్డారు కానీ మాకు మరొక పునరుత్థానం యేసుక్రీస్తులో. ఇలాంటి గొప్ప నిరీక్షణ యేసు ప్రభు మాత్రమే ఇవ్వగలదు ఈ ప్రపంచానికి. మరెవరు ఇవ్వలేదు. మరే మనుషుడే ఇవ్వలేడు. ఎంత ఆనందం. మరి శ్రేష్టమైన పునరుత్థానం పొందగోరు. ఏదా పునరుత్థానం? మరి శ్రేష్టమైంది. ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడు చూడండి యేసుక్రీస్తు. క్రైస్తవుడిగా జీవించడం, క్రీస్తు కొరకు జీవించడం, వాక్యం కొరకు బ్రతకడం, ఈ లోకంలో నీవు మనుషుల ఎదుట పెంటగాను ఎంచబడ్డం, అది ఎంత ఉన్నతమైన విషయం చూడండి. అందుకే మళ్ళా మనం చదువుదాం ఏమంటున్నాడు అంటే, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానం పొందగోరి విడుదల పొందనొల్లక ఏం చేయబడ్డారు? యాతన పెట్టబడ్డారు. ఇంకో మాట కూడా అని చెప్తున్నాడు ఏమనంటే, మరి కొందరు తిరస్కారములను, కొడాదెబ్బలు, మరిబంధకములు, ఖైదులు ఏం చేశారు? అని రాళ్లతో కొట్టబడి, రంపలతో శోధింపబడి, ఖడ్గంతో ఏం చేయబడ్డారు? చంపబడి, గొర్రె చర్మంలో మేక చర్మం వేసుకుని
దరిద్రులైంది శ్రమపడి ఏం చేస్తున్నారు? హింస పొందొచ్చు. అడవుల్లోనూ, కొండల మీదనో, గుహల్లోనూ, సొరంగంలోనూ ఏం చేస్తున్నారండి? తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి లోకం ఏమైంది కాదు. ఇక్కడ ఏం వాడబడింది తెలుసండి గ్రీక్ లో? యోగ్యమైంది కాదంటే, అట్టి వారికి లోకం ఏమైందండి? యోగ్యమైంది కాదు. ఈ మాట చెప్పి నేను ముగించేస్తాను. యోగ్యమైంది కాదనే మాట ఇక్కడ ఎందుకు వాడబడిందంటే, అట్టి వారికి లోకము అంటే మనం సాధారణంగా ఈ మాట ఎలా తీసుకుంటాం అంటే, ఈ లోకంలో అలాంటి వాళ్ళకి సెట్ అవ్వదని కాదు. ఇక్కడ ఆ మాట కాదు. ఈ లోకం వరకు సెట్ కాకపోతే ఆయన ఈ లోకంలో తీసుకుపోతాడు. ఈ లోకంలో ఉంచాడు ఆయన. యోగ్యమైనది కాదనే మాట గ్రీక్ లో ఎందుకు వాడబడిందంటే, సాధారణంగా ఏదన్నా ఇక్కడ పరుగు పందాలు ఏం జరిగాయి అనుకోండి, చూడండి పిల్లలకి ఏమి ఇస్తుంటారండి? చిన్న చిన్న గిఫ్ట్లు ఇస్తారు. వాళ్ళు బాక్స్ ఇచ్చినా, పెన్ ఇచ్చినా ఆ స్థాయిని బట్టి ఉంటారు. ఇప్పుడు జిల్లా స్థాయిలో పోటీ చేసిన చిన్న పెన్ ఇచ్చారు అనుకోండి, ఎలా ఉంటుంది నగ్గినోడికి? జిల్లా స్థాయిలో పోటీ చేసిన వాడికి చిన్న 10 రూపాయలు పెన్ ఇచ్చారని అనుకోండి, ఇదిగో అని ఎలా ఉంటుంది చెప్పండి? అతను అవమానించడం కాదు అది. ఒలింపిక్స్ లో నగ్గిన వ్యక్తికి ఒక లక్షణ ఇస్తారు, నజరాలను పాడేస్తాయి. ఇప్పుడు ప్రభు ఏమంటాడంటే, ఈ లోకం యోగ్యమైనది కదా, లేదంటే ఈ లోకం ఇచ్చేసేవాడు వారికి శ్రేష్టమైనది పోతున్నాను. అందుకే అట్టి వారికి లోకం యోగ్యమైనది కాదు. వారు బ్రతికిన విశ్వాస జీవితాలకి లోకంలో ఏది ఇచ్చినా సరిపోదు. ఇది యోగ్యమైనది కాదు, మరి శ్రేష్టమైనది పాలన అనుకుంటాడు. అందుకే పౌలుకి మనం ఆలోచించినట్లయితే గొప్ప లోతైనటువంటి మాటతో రాశాడు. ఈ లోకం కంటే గొప్పదే, ఈ లోకం కంటే విలువైనది, ఈ లోకం కంటే సంతోషాన్ని కలిగించేది క్రీస్తునందు మనకున్న ఏంటండి? నిరీక్షణ. అట్టి నిరీక్షణతో, అట్టి సమస్తమైన ఆనందంతో మన హృదయాన్ని దేవుడు నింపాలని మనం ప్రార్థన చేద్దాం. చక్కగా